హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను తేనె తొట్టె తీయబోతున్నాను. ఇదిగో చూడండి, మా మామిడి చెట్టుకు పట్టిందనమాట చిన్న తేనె తొట్టె. దాన్ని ఇప్పుడు నేను తీస్తాను, తీసాక చూపిస్తాను మీకు చిన్న తేనె తొట్టె ఎలా ఉందో. ఇదిగోండి, దీన్ని అయితే చాకు కత్తితో కోసేసాను, ఇలా పడిపోయింది. ఇదిగోండి మా మామిడి కొమ్మకి పట్టిన తేనె తొట్టె, చిన్నదనమాట. మ్యాక్సిమం తేనె తినేసేలా పైన పొరల్లా కనిపిస్తుంది చూసారా, దానిలో ఉంటుంది తేనె. ఆ కిందదంతా పురుగుల తొట్టు అనమాట. అవి రెండు సపరేట్ చేసేద్దాం. ఇప్పుడు వీటిని సపరేట్ చేద్దాం. పురుగుల తొట్టు అయితే తీసేసాను. అదిగో పైన కనిపిస్తుంది చూసారా, దానిలో ఉంటుంది అనమాట తేనె. తేనెని ఇప్పుడు పిండుదాము. ఈ పురుగుల తొట్టు అయితే పనికిరాదు. కాళ్ళు నొప్పులు ఉన్నోళ్ళు దాన్ని తొక్కితే కాళ్ళకి మంచిదని చెప్తారనమాట మా సైడు. ఇదిగో ఇది ఆ పురుగుల తొట్టె. దీనిలో తేనె అయితే ఏముండదు, ఆ పై దానిలోనే ఉంటుంది అనమాట తేనె. ఆ తేనెని కూడా పిండేసేద్దాం మనం ఒక బౌల్లోకి. ఎలా అవుతుందో చూద్దాం, ఎంత తేనె వస్తుందో. ఇదిగోండి, తేనె అయితే ఎక్కువేం లేదు, మహా అయితే ఒక 3-4 స్పూన్స్ అవుతుంది. తేనె తొట్టి కూడా చాలా చిన్నది కదా. అది కాక పౌర్ణమి అప్పుడైతే బాగా తేనె ఉంటుంది అంటారు. ఇప్పుడు పౌర్ణమి దాటేసి వెళ్ళిపోయింది కదా, తాగేసి వెళ్ళిపోయినట్టున్నాయి. ఫైనల్లీ నాకైతే ఇంత తేనె వచ్చింది. థ్యాంక్ యూ.